కనేయండి అంటే గతంలో చంద్రబాబు గారు కూడా నేను ఒక్కరిని కన్నాను మీరు కూడా నాలాగే అంటూ ఒక ఆదర్శమైన రీతిలో వచ్చారు. అదే మాదిరిగా పూనం కౌర్ గారు అడిగినా ఇంకొకళ్ళు అడిగినా మీ లోకేష్ గారిని రంగంలోకి దించండి, ముగ్గురు నలుగురిని కనండి, మీరు కన్నాక మీరు కూడా నాలాగా ఆదర్శంగా ఉండండి అని అంటే బాగుంటది. ఇంకా దారుణం ఏంటంటే హాస్పిటల్లో పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా చేయమంటూ పంపించేస్తున్నారట సార్. సార్ రెండో బిడ్డ సార్, నా బిడ్డని అత్తగారింటికి పంపించాలి, ఆపరేషన్ చేయమంటే ఏమ్మా మాకు పైకి నుంచి ఆర్డర్లు ఉన్నాయి, మేము చెయ్యం. ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడానికి వీలు లేదన్నట్టుగా ఉత్తర్వులు ఉన్నాయా? నిజానికి ఉన్నాయా? చాలా హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ ఎక్కడా చేయట్లేదట. మేము చేయము, ముగ్గురిని కనాల్సిందే మీరని బలవంతం చేస్తూ మాట్లాడుతున్నారట. నిజంగా ఇది అటువంటి బలవంతంగా మేము చేయమని చెప్పడము, లేకపోతే బలవంతంగా మీరు మూడో బిడ్డను కనాల్సిందే, లేకపోతే నాలుగో బిడ్డను కనాల్సిందే అని చెప్పే రైట్ ఏ హాస్పిటల్కైనా ఏ అధికారికైనా ఉంటుందా? సార్ అసలు తల్లి మీద పెత్తనం చేసే